బీఆర్ఎస్ పాల్లో నిజామాబాద్ అర్బన్ ఎలాంటి డెవలప్మెంట్కు నోచుకోలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణ. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పుకునే అర్బన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చూసినా ఇక ఏ కాలనీలు చూసుకువెళ్ళినా మురికి కాలువలు మరమ్మతులు నోచుకోలేదని చెప్పారు. డ్రైనేజీలు పెచ్చులూడిన రోడ్డు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళుతున్న తనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ధనపాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ ఇటు అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారు కూడా వినూత్న రీతిలో ప్రచారం చేపడుతున్నారు. ఇంటింటికి కూడా ప్రచారం చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారు రెడ్డికి మరియు తెలుసుకుని చెప్పండి, ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు, ఎలా స్పందన ఎలా ఉంది? ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు 41 డివిజన్లో మా కార్పొరేటర్ సోదరుమని బూరుగుల ఇందిరా వినోద్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలు అందరం కూడా వెళ్తుంటే రోజు రోజుకు అసలు ప్రజల సమస్యలు విపరీతమైన సమస్యలు. మౌలిక సదుపాయాలలో కనీసం మౌలిక సదుపాయాలు పేదలకు కావాల్సింది ఒకటంటే ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేని దుస్థితి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో. దాంతోపాటు వాళ్ళకు కావాల్సింది పేదలకు వైద్యం, విద్య ఇవైతే ఘోరంగా విఫలమైంది ఇక్కడ. అదే దాంతోపాటు 100 కోట్ల నిధులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ కనిపిస్తలేదు. 235 కోట్లు మొత్తం అర్బన్ నియోజకవర్గం కమిషన్లు, కబ్జాలు, ఫేక్ డాక్యుమెంట్లు, మాఫియాలు, పిఎఫ్ఐ ఈ విధంగా అర్బన్ నియోజకవర్గం ఒకప్పుడు మంచి పేరుండే నియోజకవర్గాన్ని పూర్తిగా ఇవాళ అవినీతిమయం. ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, ఒకసారి భారతీయ జనతా పార్టీ రావాలా, మోడీ గారి ఆధ్వర్యంలో దేశం కానీ ఇతర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఎట్లయితే అభివృద్ధికి ముందుకు వెళ్తా ఉన్నాయో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదంతో అర్బన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి మామూలుగా కాదు. ప్రొసీడింగ్ కాపీలు 5 లక్షలు ఇస్తే 3 లక్షలు 2.5 లక్షలు పని అవుతుంది. దళిత బంధు 5 లక్షలు తీసుకొని 10 లక్షలు ఇస్తారు, 5 లక్షలు తీసుకుంటారు. ఘోరమైన అవినీతి అందరి కళ్ళం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తము రాష్ట్రం అంతా కూడా అవినీతిమయం దేశంలో. దాంట్లో అర్బన్ నియోజకవర్గం నంబర్ 1. అంటే ఎక్కడే లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చేసాం, కోట్ల రూపాయలు పెట్టి కూడా అభివృద్ధి చేసాం, కానీ బీజేపీ నాయకుడు కళ్ళు లేని కబడ్డీలా మాట్లాడుతున్నారని చెప్తున్నాం. ఒక్కసారి చూపెడతా పై సార్, ముందు రాండి నేను చూపెడతా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దుస్థితి ఏంటిది, రోడ్ల దుస్థితి ఏంటిది. మెయిన్ రోడ్లు తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది ఉండదు. ఒక్క మెయిన్ రోడ్ తప్ప కొద్ది పక్క రోడ్డుకి వెళ్తే అసలు నడవలేని పరిస్థితి రోడ్లది. డ్రైనేజీ మిస్టర్ డెవలప్మెంట్ అని కిరాయిలతో చెప్పుకుంటున్నాడు, పైసలు ఇచ్చి కిరాయిలతో చెప్పుకుంటున్నాడు. దుస్థితి అయినది. ఇవాళ ఎక్కడ ఏ డివిజన్కి వెళ్ళా కానీ ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. మాకు రేషన్ కార్డులు లేవు, పెన్షన్ వస్తలేదు, మాకు అంటే నీళ్లు సరిగా వస్తలేవు. ఈ విధంగా ప్రజలందరూ కూడా సమస్యలతోటి నిలదీస్తే ఆ డివిజన్లో ఆయన వెళ్ళేటప్పుడు కిరాయిలను పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఏ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడ మెయిన్ లైన్లో ఏ ఇంటి నుంచి నీళ్ళు కనెక్షన్ ఉందో నాకు జవాబు చెప్పాలి. కావాలంటే ముఖాముఖిగా కూర్చుంటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది దుస్థితి. కొద్దిగా మీరు ఒక్క మెయిన్ రోడ్ తప్ప పక్క రోడ్లకు పోతే, నిన్న మేము 8వ డివిజన్ పాదయాత్రకు వెళ్ళాం. అక్కడనైతే మా కార్యకర్తలు ఇట్లా ప్రచారానికి వెళ్తూ ఉంటే రోడ్లు సరిగా లేక ఒక 4 పడిపోయినారు. ఇది ఘోరమైన పరిస్థితి. ఇలా చెప్పుకుంటాడు మిస్టర్ డెవలప్మెంట్ అవినీతిలో డెవలప్మెంట్. ఇది ఘోరమైన పరిస్థితి. ముందుకు వస్తే నేను రోడ్లు చూపెడతా. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కొద్దిగా మెయిన్ రోడ్ అని ఇట్లా ఉంది. కొద్దిగా ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో అసలు అక్కడ ఎటువంటి వ్యవస్థ లేదు. ఇది మిస్టర్ డెవలప్మెంట్ మన ఎమ్మెల్యే గారి అభివృద్ధి. అంటే ఎక్కడ లేని విధంగా కూడా పింఛన్లు ఇస్తున్నాం, మా ప్రభుత్వంలో కూడా దళిత బంధు ఇస్తున్నాం, అని ఇస్తున్నాం, కూడా దశల వరకు అభివృద్ధి చేస్తున్నాం చెప్తున్నాం. నీ జేబులోకి వెళ్ళి ఇస్తున్నావా పెన్షన్? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇస్తున్న ఏదైతే సంక్షేమ పథకాలకు తగ్గకుండా అవసరం అనుకుంటే ఎక్కువ ఇస్తుంది. దాంతోపాటు ఇవాళ 4 కోట్ల ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించేయడం జరిగింది. ఇక్కడ కూడా 2.5 లక్షల ఇళ్లకు ప్రతి ఇంటికి 2,70,000 నిధులు రావడం జరిగింది. కానీ అవి ఎటు మాయమైపోయినో తెలియదు. ఇప్పటి వరకు ఒకటంటే ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇక అభివృద్ధి దేంట్లో ఉంటుంది? రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, ఒకటంటే ఒకటి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఒక్క ఇంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగం లేదు. ఇక డెవలప్మెంట్ దేంట్లో చూపెడతాను? కమిషన్ల డెవలప్మెంట్. కబ్జాలకు నంబర్ 1 అర్బన్ నియోజకవర్గం. ఫేక్ డాక్యుమెంట్లకు ఒక షాడో వైరల్ అవుతా ఉంది. ఏదో వీడియో నేను చూసి ఆశ్చర్యపోయినా. ఇంత అవినీతి అని నేను కూడా ఆశ్చర్యపోయినా అది చూస్తే. ఈ ఫేక్ డాక్యుమెంట్లు, గంజాయి గడ్డ,
అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు ఇక్కడ. ఇది ఘోరమైన పరిస్థితి. ఇక రోడ్డు చూడు పైసాబ్, ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. ముఖ్యంగా దీనిపై ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చర్చకు రావాలని కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంటింటికి వెళ్తున్న క్రమంలో కూడా ఇక్కడ ఉండే ప్రజల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుందని చెప్పి కూడా ఖచ్చితంగా నిజామాబాద్లో బీజేపీ జెండా ఎక్కడ ఖాయమని చెప్పి కూడా ధనపల్లి సూర్య గారు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎవరైనా నవీన్ అమ్మాడు, నిజామాబాద్.